మాగనూరులో వరుస ఘటనల నేపథ్యంలో జిల్లా వైద్య శాఖ అప్రమత్తమైంది. నిన్నటి ఘటనతో మాగనూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థుల కోసం వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు వైద్యులు. ఈ వైద్య పరీక్షల్లో ఏం తేలింది? పిల్లల అస్వస్థతకు కారణాలేంటి? వైద్యులు ఏమంటున్నారు? మా కరెస్పాండెంట్ శివకుమార్ ఆ డీటెయిల్స్ అందిస్తారు. మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో వరుస ఆహార కల్తీ ఘటనలకు సంబంధించి విద్యార్థులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. తరచూ జరుగుతున్నటువంటి ఘటనల నేపథ్యంలో ప్రస్తుతం ఏదైతే మాగనూరు జెడ్పీ పాఠశాలలో క్లాసుల వైజ్గా విద్యార్థులందరికీ వైద్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. డిఎంహెచ్ఓ నేతృత్వంలో ప్రత్యేక వైద్య బృందం ఇక్కడికి చేరుకొని ఒక్కొక్క క్లాస్ చొప్పున విద్యార్థులందరినీ కూడా వారికి సంబంధించినటువంటి ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రత్యేకంగా వారి కోసం ఒక ఏదైతే డెడికేటెడ్గా ఒక వైద్య శిబిరాన్ని కూడా ఏర్పాటు చేసినటువంటి సందర్భాన్ని కనపడుతుంది. శంకరాచారి గారు కోళ్ల పెంపకం చేస్తూ 40 రోజుల్లో 1,00,000 సంపాదిస్తున్నారు. మీరు వారి నుండి ఈ బిజినెస్ గురించి నేర్చుకోవాలా? అయితే ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇప్పటికీ 3 సార్లు ఈ పాఠశాలలో ఆహార కల్తీ జరగడం, అలాగే పలువురు విద్యార్థులు ఆసుపత్రి పాలైనటువంటి ఘటనలు కూడా మనం చూసాం. తాజాగా నిన్న మధ్యాహ్నం భోజనం తిన్న తర్వాత కూడా కొంతమంది విద్యార్థులు అస్వస్థతకు గురి కావడంతో వారందరినీ కూడా ఆసుపత్రికి తరలించినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఈ నేపథ్యంలోనే ఇటు జిల్లా కలెక్టర్ అలాగే పూర్తి యంత్రాంగం అంతా కూడా పాఠశాలకు చేరుకొని పాఠశాలలో క్షేత్రస్థాయిలో తనిఖీలు చేస్తూ ఉన్నారు. అసలు ఈ వరుస ఘటనలకు సంబంధించినటువంటి కారణాలను కూడా అడిగి తెలుసుకుంటా ఉన్నారు. అసలు ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి డిఎంహెచ్ఓ గారు ఉన్నారు. డిఎంహెచ్ఓ గారు వారికి సంబంధించి ఈమె నేతృత్వంలోనే పెద్ద ఎత్తున ఇక్కడ వైద్య పరీక్షలు అనేది నిర్వహించడం అయితే జరుగుతుంది. మేడం చెప్పండి, పాఠశాలలో విద్యార్థులకు వరుస ఘటనలు జరుగుతూ ఉన్నాయి. అసలు ఇందుకు సంబంధించినటువంటి కారణాలు ఏమని మీరు అంచనా వేస్తూ ఉన్నారు? సార్, ఫస్ట్ డే ఇన్సిడెంట్లో నేను వచ్చేవరకే ఏం లేవు, ఇక్కడ రెసిడ్యూ వల్ల ఏమీ లేవు. కాకపోతే ఆ రోజు ఎగ్స్ కూడా పెట్టారట. మేబీ ఎగ్స్ కంటామినేట్ అయ్యి ఉండొచ్చు, ఓల్డ్ ఎగ్స్ ఉంటే పాడవుతాయి కదా, అలాంటివి ఏమైనా ఉండిండొచ్చు. కానీ నిన్న సంఘటనలో అట్లాంటిది ఏం కనిపించలేదు. ఫుడ్ పాయిజన్ అయినట్టయితే నిన్నటిది లేదు. ఎందుకంటే జస్ట్ దే ఆర్ గివింగ్ ది హిస్టరీ, పెయిన్ ఆఫ్ డెమ్, కడుపు నొప్పి, వామిటింగ్ అయ్యింది. ఆ వామిటింగ్లో రైస్ అట్లాగే వచ్చింది అనేది. ముఖ్యంగా ఇవాళ జరుగుతున్నటువంటి వైద్య పరీక్షలకు సంబంధించి ఏం చెప్తారు? ఏం జరుగుతుంది సార్? యాక్చువల్గా రెగ్యులర్గా మా దగ్గర ఆర్వీఎస్కే టీం అని ఉంటుంది. వాళ్ళు స్కూల్స్ చెకప్ చేస్తారు రెగ్యులర్గా. ఒకటి. రెండోది ఏంటంటే ఇంతకుముందున్న అడిషనల్ కలెక్టర్ సార్ కూడా వీళ్ళకు ఈ కుకింగ్ చేసే వాళ్ళకు టెస్టులు చేసాము స్పెషల్గా టీ హబ్కు పంపించి. వాళ్ళకు క్యారియర్స్ ఉంటారు కొంతమంది, టైఫాయిడ్ క్యారియర్స్, తర్వాత అమీబా ఎగ్స్ అవన్నీ ఉంటాయి, ఇన్వెస్టిగేషన్ వామ్స్ కొరకు చేసాము. అప్పుడైతే ఏం రాలేదు వాళ్ళకు. అయితే ఇప్పుడు ఎందుకు టెస్ట్ చేస్తున్నామంటే పిల్లలకి ఇంకేమైనా ఉందా అని అందరినీ స్క్రీన్ చేస్తున్నాం. అందరు రొటీన్గానే ఉన్నారు, పెద్దగా సిగ్నిఫికెంట్ కేసెస్ ఏం లేవు. 1-2 అనీమియా కేసులు ఉన్నాయి, అంతకుమించి ఏం లేవు. మొత్తంగా చూస్తే మాత్రం ప్రస్తుతం వరుస ఘటనల నేపథ్యంలో మాగనూరు జెడ్పీ పాఠశాలలో విద్యార్థులందరికీ కూడా స్క్రీనింగ్ పరీక్షలు అయితే జరుగుతూ ఉన్నాయి. విద్యార్థులకు సంబంధించిన ఏమైనా అనారోగ్య కారణాలు ఉన్నాయనేటువంటి అంశాలను కూడా వారంతా డేటా అయితే సేకరిస్తున్నటువంటి సందర్భం కనపడుతుంది. ఎవరైనా అనారోగ్యానికి గురైతే వారికి తక్షణమే ఇక్కడ మెడిసిన్ కూడా ఇచ్చి పంపిస్తున్నటువంటి సందర్భం అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అంజితో శివకుమార్, TV9 మాగనూరు జెడ్పీ పాఠశాల నుంచి.